ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎల్కే సురేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో న్యాయవాదులతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చట్టమని వారు క్లారిటీ ఇచ్చారు. రినర్వే పేరుతో అద్భుతమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే కేంద్రం చేసిన నిర్ణయాలకు అనుగుణంగానే చట్టం తీసుకొస్తున్నారని అన్నారు. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటారన్నారు. భూ వివాద కేసుల్లో కోర్టులకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అలాంటిది సమస్యలను పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి తద్వారా ఓట్లను దండుకోవాలన్న ఒక ఆలోచన చేశారు ఆపోజిట్ పక్షులు. దాన్ని ఖండించాల్సిన అవసరం మాకుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నిజాలను మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ గవర్నమెంటు ఒక ముసాయిదాను, ఒక రఫ్ డ్రాఫ్ట్ను తయారు చేసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఇది ఒక మంచి చట్టము, దీన్ని మీరు అమల్లోకి తీసుకురండి అని. దీన్ని మొట్టమొదటిసారిగా అపోజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయ్యా, మీరు పంపించిన ముసాయిదాలు, మీరు పంపించిన రబ్ బిల్లులో ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు మంచి చేసే విధంగా లేదు, రాజ్యాంగానికి లోబడి లేదు, కొంత లోపభూయిష్టంగా ఉంది అంటే మీరు మీ రాష్ట్రాలకు అనుగుణంగా సహజ న్యాయ సూత్రాలను మించకుండా ప్రభుత్వం వారు రాజ్యాంగంలో మీకు ప్రజలకు చేయాల్సిన సూచనలు దృష్టిలో పెట్టుకొని మీరు మార్పు చేసుకొని ఇంట్రడ్యూస్ చేయండి, దీన్ని అమల్లోకి తీసుకురండి అని వారు ఒక సూచన చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వారు సూచన ఇచ్చారు. కాబట్టి దీన్ని మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో బీద ప్రజలకు ప్రభుత్వం వారు ఏమి చేయాలనే సూచనలు దృష్టిలో పెట్టుకొని సహజ న్యాయ సూత్రాలను మించకుండా ఈ రాష్ట్రానికి అనుగుణంగా ఒక బిల్లును తయారు చేసి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఆమోదం చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తరువాత ఈ మధ్యలోనే మళ్ళీ ఈటీవీ2 ఎవరిదండి, వాళ్ళు ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని అమలు చేయడంలో విఫలం చెందారు, కేంద్ర ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం చుట్టూ దీనికి పర్మిషన్ తెచ్చుకోలేదు, ఇది ఒక మంచి చట్టము, ప్రజలకు మేలు చేసే చట్టంలో ఫెయిల్ అయినారు, ఇది ఓన్లీ ప్రచారం కొరకు దీన్ని చేసే తీరాలని అన్నది మీరు కాదా? ఈ రికార్డులన్నీ మర్చిపోయి మీరు ఇప్పుడు ఓట్ల కోసము దీనికోసము దందాలు చేస్తారా? హైకోర్టు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ చట్టాన్ని మేము నిలుపుదల చెయ్యము, అందుకే హైకోర్టు వాళ్ళు ఏమన్నారు, పూర్తిగా అది అమల్లోకి వచ్చినప్పుడు మాట్లాడండి అన్నారు. కాబట్టి ఇలా మాట్లాడటము, హైకోర్టులో పెండింగ్ ఉండే కేసుల గురించి మాట్లాడటము, ఒక నాయకుడిని దుష్ప్రచారం చేయడము, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. కాబట్టి నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్తుందంటే, ఇట్లాంటి మాట్లాడడం వల్ల మీరు యాక్షన్ తీసుకోవాలని ఎలక్షన్ ఆఫీసర్కి ఇది ఎన్నికల ఉల్లంఘన కిందే వస్తుంది. కాబట్టి యాక్షన్ తీసుకొని మీ ముందు చెప్తూ నాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి నమస్కారాలు చెప్తూ. అలాగే అసలు రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ఎవరి ఆధీనంలో ఉందనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారని జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఉమాపతి అన్నారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సందర్భంగా దీనిపైన ఐవీఆర్ సంస్థల ద్వారా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ప్రధానంగా ఈ చట్టము బీజేపీ గవర్నమెంటు వాళ్ళు పొత్తు పెట్టుకున్న బీజేపీ గవర్నమెంటు చేసింది. ఇది నీతి ఆయోగ్ ద్వారా, ఇది మంచి చట్టమే, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది మంచి చట్టమే. ఇదే తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా చెందిన వ్యక్తి
స్పీకర్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టం చాలా మంచిదని చెప్పి ఒకటాడు. ఎందుకంటే కేశవ్ గురించి మీకు తెలుసు, వాళ్ళు చంద్రబాబు చెప్పింది ఆయన అసెంబ్లీలో మాట్లాడు. అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక వ్యభిచారి లెవెల్లో మాట్లాడిస్తున్నాడు అందరి దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఓట్లు వేయించుకోవడానికి నానా తంటలు పడుతూ నానా దుష్ప్రచారం మొదలుపెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఒక ఉదాహరణ చెప్తా. 1926లో బ్రిటిష్ వాళ్ళు ఈ మన రాయలసీమ జిల్లాల్లో భూ సర్వే చేశారు. అదే ఇప్పటివరకు మనం అమలు చేస్తున్నాం. అదే ఇప్పటివరకు అమలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా సర్వే చేస్తే ఇది దాదాపు 100 ఏళ్ళ వరకు ఇది భూమి రైతులకు డిస్ప్యూట్ లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే ప్రజలకు నేను ఓటర్స్ కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం నమ్మొద్దండి. మీ భూములు ఎవరూ లాక్కోరు, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి, మీ ఇండ్లు మీ దగ్గరే ఉంటాయి. కానీ వాళ్ళు ఓట్ల కోసం మీ దుష్ప్రచారం చేస్తారని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నా.